శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్ లోంచి, ఇక్కడ నుంచి కాదు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న వారికి పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్నున్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి హేమ అరెస్టు విషయమే. బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు మోడల్స్ పట్టుబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే పార్టీకి వచ్చిన ఎక్స్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు కూడా ఉండిందని, ఆ పార్టీలో 86 రకాల మత్తుమందులను కూడా వాడినట్లు పోలీసులు గుర్తించారు. అలా మత్తుమందుల్ని 120లో 90 మంది తీసుకున్నట్లు వైద్య పరీక్షలో తేలింది. ఇక అందులో 60 మంది పురుషులు, 30 మంది స్త్రీలున్నారని సిసిబి అధికారులు వెల్లడించారు. ఇక ఇందులో నటి హేమ కూడా ఉండడంతో మీడియాలో ఈమె గురించి వార్తలు హల్చలయ్యాయి. అందుకు నటి హేమ బెంగళూరు పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని, హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పడంతో నెగిటివిటీ పెరిగి ఈమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కి గురైంది. ఇదిలా ఉంటే హేమకి మే 20న బ్లడ్ టెస్ట్ చేయగా అందులో ఈమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో సిసిబి అధికారులు విచారణకు హాజరు కావాలని హేమకి నోటీసులు జారీ చేయగా, ముందొచ్చిన 2 నోటీసులకి రిప్లై ఇస్తూ తను తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, మరికొన్ని రోజులు గడువు కావాలని చెప్పగా, మూడోసారి కూడా నోటీసులు రావడంతో హేమకి వేరే దారి లేక సోమవారం బెంగళూరులో విచారణకి హాజరైంది. ఇక అలా ఈమెను సుదీర్ఘంగా విచారించిన సిసిబి అధికారులు హేమ మత్తుమందు తీసుకోవడమే కాకుండా వాసు మరియు 6 ఆర్గనైజర్స్తో కలిసి హేమ కూడా బెంగళూరు రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసిందని తెలియడంతో హేమపై 2 కేసులను ఫైల్ చేసి కోర్టులో హాజరుపరచగా, ఆ తర్వాత కోర్టు ఈ కేసుని పరిశీలించి హేమకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఇక ఈ రిమాండ్లో హేమ మత్తుమందుని తీసుకున్నట్లు ఒప్పుకుంటే ఆ తర్వాత ఎలాంటి చర్యలుంటాయి, మత్తుమందుతో పాటు పార్టీ ఆర్గనైజర్గా కూడా ఒప్పుకుంటే ఏమవుతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కోళ్ళ కృష్ణవేణి అలియాస్ హేమ, ఈమె 1969 జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని రాజోల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కోళ్ళ కృష్ణ, తల్లి లక్ష్మి. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక హేమ తండ్రికి మొదటగా ఒక మహిళతో పెళ్ళై 4 పిల్లలున్నప్పటికీ ఆ తర్వాత హేమ తల్లితో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా రహస్యంగా ఆమెను 2వ పెళ్లి చేసుకోగా, వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హేమతో పాటు ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అలా పిల్లలు పుట్టాక హేమ తండ్రి ఎక్కువగా మొదటి భార్య పిల్లల దగ్గరే ఉంటూ 2వ భార్య పిల్లల్ని పట్టించుకోకపోవడంతో రోజు రోజుకి వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో హేమ తల్లితో పాటు హేమ కూడా రాజోల్లో ఉండే నాటకాల్లో నటిస్తూ డబ్బు సంపాదించేవారు. ఇక అలా హేమ నాటకాల్లో చేస్తూ తన చదువుల మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో 7వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రాజోలు లొకేషన్స్ బాగుండడంతో విలేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని అక్కడే షూట్ చేసేవారు. ఇక అలా షూటింగ్ జరిగే ప్రతి ప్లేస్కి హేమ తన తల్లితో వెళ్లి ఛాన్స్ల కోసం అడుగుతుండేది. కానీ ఎవరు ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా రోజు రోజుకి ప్రజల్లో నాటకాలు చూసేవారి సంఖ్య తగ్గుతూ సినిమాల్ని చూసేవారి సంఖ్య పెరగడంతో నాటకాల కంపెనీలకి నష్టాలు వచ్చి మెల్లమెల్లగా అన్ని నాటకాల కంపెనీలు మూసేయడం మొదలెట్టారు. దీంతో హేమ ఇంటి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అలా రాజోలులోనే ఉంటే ప్రయోజనం లేదని మద్రాస్కి వెళ్లి సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ బాగా డబ్బు సంపాదించి మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చని హేమ తన తల్లికి చెప్పగా, అందుకు హేమ తల్లి తన దగ్గరున్న డబ్బుల్ని ఇచ్చి హేమని మద్రాస్కి వెళ్ళమని 1987లో ట్రైన్ ఎక్కించడం జరిగింది. ఇక అలా మద్రాస్కి వెళ్ళాక హేమ తన ఊరికి చెందిన ఒక వ్యక్తి సినిమాల్లో కాస్ట్యూమర్గా పనిచేస్తుండడంతో అతన్ని కలవాలనుకుంది. కానీ అతను బిజీగా ఉండడంతో ఈమెను పట్టించుకోలేదు. దీంతో హేమ తల్లికి ఈ విషయం తెలిసి తన కొడుకుతో కలిసి మద్రాస్కి వెళ్ళి ముగ్గురు కలిసి అద్దింట్లో ఉండేవారు. ఇక అలా కూతుర్ని సినిమాల్లో ఎలాగైనా హీరోయిన్ చేయాలని హేమని డాన్స్ క్లాస్లో చేర్పించి ఒక ఫోటోషూట్ చేపించడం జరిగింది. అలా వీరు సినిమాల్లో ట్రై చేసేటప్పుడే హేమ తల్లితో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి రావద్దని, అమ్మాయిలకి ఛాన్సులు రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలని చెప్పినా వీరికున్న ఆర్థిక సమస్యల వల్ల వారి మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక అలా హేమ తమిళ సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తూ బాలకృష్ణ నటించిన భలే దొంగ మూవీ చేయడంతో
హేమ తెలుగులోకి కూడా అరంగేట్రం చేసింది. అలా ఆ తర్వాత చిన్నారి స్నేహం, కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మామయ్య అని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చిన్నా చితిక పాత్రలు చేసిన ఈమె పాత్రలకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ లేడీస్ మ్యాన్ అయిన రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన క్షణక్షణం మూవీలో శ్రీదేవి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడంతో హేమకి అప్పటి నుండి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 1994 వచ్చేసరికి హేమ 40 సినిమాల్లో ఒకే తరహా పాత్రలు చేయడంతో ఈమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్స్ చేసేవారికి రోజుకి 200 నుండి 500 రూపాయల పేమెంట్ ఇచ్చేవారు. అలా ఆ మూవీస్ లో వీరికి 3 నుండి 5 రోజులు మాత్రమే షూటింగ్ ఉండేది. ఇదిలా ఉంటే 1994 తర్వాత హేమకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో బుల్లితెర వైపు తన మక్కువని చూపించింది. ఇక అలా దూరదర్శన్ లో వచ్చిన సీతారాముల సినిమా గోల అనే సీరియల్లో హేమకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సీరియల్ జరిగేటప్పుడే హేమకి అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న సయ్యద్ జాన్ అహ్మద్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి హేమ అతనితో ప్రేమలో పడింది. అలా వీరి ప్రేమ గురించి హేమ తల్లికి తెలిసి ఫ్యామిలీ బాధ్యతల్ని చూసుకోవాల్సిన నువ్వే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా అని చెప్పినా అప్పటికే 27 ఏళ్లైన హేమ తన తల్లి మాటల్ని వినకుండా 1996లో సయ్యద్ జాన్ అహ్మద్ తో పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా హేమ సీరియల్స్ కి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంట్లోనే ఉండేది. ఇదిలా ఉంటే హేమ భర్త కెమెరామ్యాన్ అవ్వాలని ట్రై చేయగా లో బడ్జెట్ మూవీస్ లో ఛాన్స్ వచ్చినా కూడా ఆ సినిమాలు రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయేవి. ఇక అలా ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో హేమ భర్తకి సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో వీరి ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారడంతో హేమ జయం మనదేరా సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా అప్పట్లో హీరో వెంకటేష్ హేమకి సపోర్ట్ చేస్తూ తన మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవాడనే చెప్పొచ్చు. దీంతో హేమ కొద్ది రోజుల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయి అప్పట్లో టాప్ కమీడియన్ గా ఉన్న బ్రహ్మానందంతో ఈమెకు మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ కలిసి 30 సినిమాల వరకు చేయడం జరిగింది. ఇక బ్రహ్మానందం ఇతర ఫీమేల్ ఆర్టిస్టులకు కూడా సపోర్ట్ చేస్తూ ఛాన్స్లు ఇవ్వడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవల కారణంగానే మెల్లమెల్లగా హేమకి సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో సినిమాల్నే నమ్ముకుంటే అవ్వదని 2014లో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి మండపేట కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా హేమ డిపాజిట్లను కూడా కోల్పోయింది. ఇక అలా అటు సినిమాల్లో ఛాన్సులు రాక మరోవైపు రాజకీయాల్లో సక్సెస్ అవ్వకపోవడంతో హేమ మరో దారిని ఎంచుకుంది. అలా ఈమెకు సినిమాల్లో రాజకీయాల్లో పెరిగిన మంచి కాంటాక్ట్స్ తో ఫారెన్ ఈవెంట్స్ కి హీరోయిన్స్ ని సీరియల్ ఆర్టిస్టులని పంపించడం, వాసు లాంటి వ్యక్తులతో కలిసి ప్రైవేట్ పార్టీలని రేవ్ పార్టీలని అరేంజ్ చేస్తూ అక్కడికి సినిమా హీరోయిన్స్ ని మోడల్స్ ని తీసుకెళ్తూ బాగా డబ్బు సంపాదించేది. అలా సినిమాలు లేకున్నా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తుండేది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి మే 19 ఆదివారం రోజు హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరకడంతో ఈమె కథ రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఇక అలా అరెస్ట్ అయిన వాసు మరియు మరో 6 వాంగ్మూలం ఆధారంగా హేమ కూడా ఆ పార్టీ ఆర్గనైజర్ లో ఒకరని తెలిసి 86 రకాల మత్తు మందులు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ మత్తు మందుల్ని సప్లై చేసింది ఎవరనే దానిపై కేసుని ఫైల్ చేసి హేమని 14 రోజుల రిమాండ్కి పంపించడం జరిగింది. దీంతో హేమ పరిస్థితి నెక్స్ట్ ఏంటి అని అందరూ ఆలోచనలో పడ్డారు. నిజానికి NDSP అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద మన దేశంలో ఏడాదికి 72,000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే అరగంటకి 8 కేసులు అన్నమాట. ఇక సినిమా పరిశ్రమలో మత్తుమందు ఉపయోగానికి సంబంధించి అనేక హై ప్రొఫైల్ కేసులున్నాయి. అందులో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కూడా ఈ కోవకి చెందింది. ఇక మత్తుమందుని తీసుకునే వారికంటే అమ్మే వారికే కఠిన శిక్షలుంటాయి. ఎందుకంటే అది తీసుకునేవారు మత్తుకు బానిసవుతారు కాబట్టి వారిని బాధితులుగా పరిగణిస్తూ వారి పట్ల అంత కఠినంగా వ్యవహరించకూడదని చట్టాలు కూడా చెబుతున్నాయి. ఇక అలా తక్కువ మోతాదులో మత్తుమందు తీసుకున్న వారికి 6 నెలలు లేక ఏడాది జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా ఉంటుంది. ఇక ఎక్కువ మోతాదులో తీసుకునే వారికి కనీసం 10 నుండి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల జరిమానాని కూడా విధిస్తారని చెప్పొచ్చు. ఇక మత్తు మందుల్ని అమ్మే పెడ్లర్స్ విషయానికి వస్తే మీడియం రేంజ్ లో అమ్మితే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 2 లక్షల జరిమానా ఉంటుంది. ఇక ఎక్కువ మొత్తంలో అమ్మితే 20 నుండి 25 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు 3 లక్షల జరిమానా కూడా కోర్టు విధిస్తుంది. ఒకవేళ ఇదే పని చేస్తూ 2-3 సార్లు దొరికితే మాత్రం కోర్టు వారికి మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక హేమ వెళ్లిన రేవ్ పార్టీలో 86 రకాల మత్తు మందులున్నాయని, అందులో 90 మంది వాడినట్లు రుజువవ్వడంతో అందరికీ నోటీసులనిచ్చి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక అలా వారు వాడిన మత్తు మందుల ఆధారంగానే వారికి మినిమం 6 నెలల నుండి సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు జరిమానాని కూడా విధిస్తారు.
ఇదిలా ఉంటే హేమ రేవ్ పార్టీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలకి తగిన సమాధానం చెప్పలేదని, ఆ పార్టీ ఆర్గనైజర్ వాసుతో కలిసి ఈమె కూడా ఆ పార్టీ ఆర్గనైజ్ చేసిందని, అన్ని రకాల మత్తు మందులు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు సప్లై చేశారనే విషయాల్ని హేమ ఈ 14 రోజుల్లో చెప్పకపోతే మళ్ళీ ఈమె జ్యుడిషియరీ కస్టడీని పొడిగించే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా తను మత్తు మందు తీసుకోలేదని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి పోలీసులని కూడా తప్పుదోవ పట్టించినందుకు హేమపై మరో కేసుని నమోదు చేసి దానిపైన కూడా విచారణ జరుగుతుందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొంతమంది ఈ మత్తు మందుని తీసుకుంటూ పోలీసులకి దొరికి బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇక అలా వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచినప్పుడు వారు నిజాన్ని ఒప్పుకొని తాము మత్తు మందుకి అడిక్ట్ అయ్యామని, దాని నుండి బయటపడాలని ఎంత ట్రై చేసినా వదలలేకపోతున్నామంటూ అప్రూవల్గా మారితే కోర్టు వీరిపై కనికరం చూపి డీ అడిక్షన్ సెంటర్కి పంపిస్తారు. దీంతో శిక్ష నుండి మినహాయింపు పొంది మత్తుమందు మహమ్మారి నుండి బయటపడేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఇక అలా 14 రోజుల తర్వాత హేమ నిర్దోషిగా బయటకు వస్తుందా లేదా అపరాధిగా ప్రూవ్ అయి జైలుకు వెళ్తుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఫోక్స్, తమకి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకొస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులుంటాయి. మనకి ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. ఇది ఫోక్స్ నటి హేమ జైలుకు వెళ్లడం వెనుకున్న కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.